హలో లీడ్ కోడ్ ప్రాబ్లమ్ సాల్వ్ చేద్దాం. ప్రాబ్లం నెంబర్ 20 వ్యాలిడ్ పారాంథసిస్. ఏంటంటే కొన్ని పారాంథసిస్ ఇస్తాడబ్బా ఇట్లా. సో వాటిని మనము కరెక్ట్ పారాంథసిస్ ఉన్నాయా లేవా చెక్ చేసుకొని ట్రూ ఆర్ ఫాల్స్ ప్రింట్ చేయాలి. ఇప్పుడు ఓపెన్ ఉంది, క్లోజ్ ఉంది, డన్. ఓపెన్ ఉంది, క్లోజ్ ఉంది, డన్. ఓపెన్ ఉంది, క్లోజ్ ఉంది, డన్, ట్రూ. కానీ ఇక్కడ ఓపెన్ ఉంది బట్ వేరే క్లోజింగ్ ఉంది, నో, ఫాల్స్. ఓపెన్ ఉంది, ఫస్ట్ లోపలిది ఓపెన్ క్లోజ్ అయిపోద్ది, తర్వాత ఓపెన్ క్లోజ్ అయిపోద్ది, ట్రూ. సో ఇందులో ఏంటంటే క్లియర్గా స్టాక్ వాడచ్చు అండ్ కన్స్టెంట్స్ కూడా ఓకే, మీడియం స్టాక్ వాడచ్చు. సో లెట్స్ డైరెక్ట్లీ రైట్ దిస్ కోడ్. ఒక స్టాక్ క్రియేట్ చేసుకుందాం. స్టాక్ క్యారెక్టర్ ఈజ్ ఈక్వల్స్ టు న్యూ స్టాక్. ఓకే, స్టాక్ ఎందుకు వాడుతున్నామంటే లాస్ట్ ఇన్ ఫస్ట్ అవుట్ ప్రిన్సిపల్ కాబట్టి ఏదైతే లాస్ట్ ఇన్ అవుద్దో అది ఫస్ట్ అవుట్ అవుద్ది. సో లెట్స్ టేక్ అన్ ఎగ్జాంపుల్. ఇప్పుడు ఇట్లా తీసుకున్నామా, ఒకవేళ మనం ఎంటీ ఉందనుకో ఏదో ఒకటి ఇన్పుట్ చేస్తాం. ఓపెన్ బ్రాకెట్ పెట్టుకున్నాం. ఓపెన్ బ్రాకెట్ పెట్టుకున్నాక అండ్ నెక్స్ట్ వాల్యూ ఈజ్ క్లోజింగ్ బ్రాకెట్ కదా. క్లోజింగ్ బ్రాకెట్ మనం చెక్ చేసేటప్పుడు పీక్లో ఓపెన్ బ్రాకెట్ ఉందంటే విల్ పాప్ దిస్. ఓకే, విల్ పాప్ దిస్. ఒకవేళ నెక్స్ట్ కూడా ఓపెన్ బ్రాకెట్ వచ్చిందనుకో, ఇప్పుడు ఇది ఫస్ట్, ఇది నెక్స్ట్ కూడా ఓపెన్ బ్రాకెట్ వచ్చిందనుకో విల్ కీప్ ఇట్. మళ్ళీ నెక్స్ట్ ఈ ఫ్లవర్ బేసిస్ వస్తుంది కదా, అప్పుడే మనం పాప్ చేస్తాం, లేదంటే పాప్ చేయాలి. ఓకే, బై ఫాలోయింగ్ దిస్ సినారియో ఒక ఫర్ లూప్ వేసుకుందాం. ఎందుకంటే స్ట్రింగ్ లోపల మొత్తం ఫర్ లూప్ వేసేసి ఈజ్ లెస్ దెన్ యాజ్ డాట్ లెంత్ ఐ ప్లస్ ప్లస్ ఐ ప్లస్ ప్లస్. సో ఇప్పుడు ఏంటంటే ఇంట్ ఎందుకు వచ్చింది, క్యార్ సిహెచ్ ఈజ్ ఈక్వల్స్ టు ఎస్ డాట్ క్యారెట్ ఐ. ఇప్పుడు క్యారెక్టర్ వచ్చింది కదా. ఒకవేళ ఇఫ్ ఎస్టీకే డాట్ ఈజ్ ఎంటీ ఉందంటే మనం యాడ్ చేయాలి. ఎంటీ ఉందంటే మనకి ఇప్పుడు ఇనిషియల్ వాల్యూ ఏంటుంటుంది, ఓపెనింగ్ ఫ్లవర్ బేస్ ఉంటుంది. సో అందుకే ఎంటీ ఉంది. సో ఎల్స్ ఇఫ్ ఎస్టీకే డాట్ పీక్లో మనకు ఓపెనింగ్ ఫ్లవర్ బేస్ ఉంది అండ్ సిహెచ్ ఈజ్ ఈక్వల్స్ టు క్లోజింగ్ ఫ్లవర్ బేస్ ఉంది అనుకో. ఇప్పుడు అసలు కదా మరి ఇలా ఉంటే వీ హ్యావ్ టు పాప్ ఇట్. పాప్ పాప్ పాప్. ఇది కాపీ చేద్దాం, ఎందుకంటే 3 డిఫరెంట్ టైప్స్ కూడా ఇదే వాడేద్దాం. సారీ, అది కూడా ఆర్ కూడా కాపీ చేస్తాం ఏం కదా. ఓకే, వాట్ హ్యాపెన్, ఇది బ్రాకెట్ రాలేదా. ఓకే, గాట్ ఇట్. ఎందుకు ఇట్లా వస్తుంది. ఓకే, నెక్స్ట్ ఏంటంటే ఇప్పుడు పాప్ చేయాలి. ఎస్టీకే డాట్ పాప్ చేస్తున్నాం. ఎల్స్ ఏం చేయాలి, ఎస్టీకే డాట్ పుష్ చేయాలి. ఓకేనా, ఇక్కడ ఓన్లీ ఫస్ట్ ఒకవేళ ఎంటీ ఉంటేనే పుష్ చేస్తున్నాం. ఇక్కడ ఒకవేళ క్లోజింగ్ ఫ్లవర్ బేస్ కాకపోతే ఓపెనింగ్ వస్తే పుష్ చేస్తున్నాం. ఓకేనా, ఇక్కడికి ఫర్ లూప్ అయిపోద్ది. ఫర్ లూప్ అయిపోయినాక లెట్స్ చెక్ ద కండిషన్. ఇఫ్ స్టాక్ ఎంటీ ఉందా లేదా. ఇఫ్ స్టాక్ ఈజ్ ఎంటీ, ట్రూ, లేకపోతే ఫాల్స్. లెట్స్ రన్ ది కోడ్. ఓకే, సారీ, ఏం పుష్ చేయాలి, సిహెచ్ కదా. సారీ. ఓకే షిట్ అనుకున్నా, చేంజ్ చేయలేదు. ఓకే, ఇది లాస్ట్ టైం హ్యాకర్ ఫీల్డ్.